వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరస్వతి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది, ఎండలు బాగా కాస్తున్నాయి. అందరూ ఎలా ఉన్నారు? చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపాడండి. ఇంకా ఈరోజు ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ ఎంతో ఇష్టమైన పిక్కెల్, మ్యాంగో పిక్కెల్ అనమాట. ఆంధ్ర స్టైల్ ఎలా చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ట్రై చేసి చూడండి. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా మ్యాంగోస్ అనమాట. మ్యాంగోస్ అంటే లేతవి కాకుండా కొంచెం ముదురుగా ఉన్నవి కాయలు, అవి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలండి. ఎండలో కాకుండా బాగా పొడిగుడ్డతో తుడిచి నీట్గా ఆరబెట్టుకోవాలి, తేమ ఏమీ లేకుండా. ఏ పచ్చళ్ళకైనా సరే అండి, ఈ పచ్చడికే కాదు, దేనికైనా సరే తేమ వాటర్ అనేది తగలకూడదు అనమాట. వీటిని కూడా అలానే కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. పైన ఏమైనా పొడిగుడ్డతో ఏమైనా నలకలు అవి ఉంటాయి కదా, జీడివి అవన్నీ తీసేసుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సిన మసాలా అన్నమాట. ఉప్పు, మెంతు పొడి, వెల్లుల్లి, ఆవపొడి, కారం, అలాగే ఆయిల్. దీనికి కావాల్సిన క్వాంటిటీలో కొలతలతో సహా చెప్తానండి, చూడండి. ఫస్ట్ మ్యాంగో, ఇది సోల అండి, సోల కాదు, కేజీ డబ్బా అన్నమాట. దీంట్లో ఇట్లా పోసుకొని ఎన్ని వస్తాయో చూద్దాము. సోల అలాగే ఇంకా కొన్ని అన్నమాట. సోలకి కొంచెం తగ్గినాయండి, ఇందాకటి కంటే కొంచెం తగ్గినాయి. ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా, వీటికి ఇప్పుడు మసాలా అండి. ఇది గిద్ద అనమాట. సోలకి ఒక కేజీకి దీంతో ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారము, ఒక గ్లాసు ఆవపొడి వేసుకోవాలన్నమాట. దానికి ఫస్ట్ ఆవపొడి అండి. ఇది ఆవపొడి అండి. ఆవపొడిని, ఆవాలు ఉంటాయి కదా, వాటిని ఎండైనా పెట్టచ్చు, లేదంటే స్టవ్ మీద కొంచెం లైట్గా వేయించి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, సోలకి ఒక గ్లాస్ అండి. ఫస్ట్ సోలకండి ఇది. ఇంకా అలానే ఇంకా సోలకి కొంచెం ఉంది కదండి, కొంచెం హెల్త్గా ఉంది కాబట్టి అయినా గ్లాస్ వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా పిక్కలు. చూడండి, నేను 2 గిద్దలు పోసానండి ఆవపొడి. అలాగే ఇప్పుడు కారం అనమాట. కారం కూడా అంతేనండి, సోలకి ఒక గిద్ద అనమాట. కారం తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అంటే సోలకి ఒక గిద్ద కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.
ఇంకా సాల్ట్ తక్కువగా ఉంది కదా, అందుకని కొంచెం ఎలుపుగా తీసుకున్నాను అనమాట కారము. ఇంకా ఇది మనం ఫ్రెష్గా గ్రైండ్ చేయించి వేసుకుంటాం కదండి, అదైతే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు అండి, ఉప్పు కొంచెం, ఇప్పుడు అది కేజీ 2 కేజీలు కొంచెం తక్కువగా ఉంది కదా, ఇట్లానే ఉప్పు 1 గ్లాసు, 1 కేజీకి 1 గిద్ద అనమాట. ఇప్పుడు మిగతా దానికి కొంచెం తగ్గించి వేస్తున్నాను అనమాట, కొంచెం తగ్గించి వేస్తున్నాను. కావాలంటే తర్వాత మనం తీసుకోవచ్చండి, ఎందుకంటే ఎక్కువైతే తినలేము కదా, తక్కువైతే మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. కాబట్టి ఇది మెంతు పొడి అండి, మెంతు పొడి తక్కువగా వేసుకోవాలన్నమాట. నేను స్పూన్తో వేస్తున్నాను ఇప్పుడు, గిద్దతో కాకుండా. రెండున్నర స్పూన్ వేసానండి, 2 కేజీలకి 2.5 వేసానమాట. తర్వాత ఇప్పుడు వెల్లుల్లి, ఇది ఆప్షన్ అండి, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. మేము కూడా ఎక్కువ తినాం, అందుకే తక్కువ వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా ముక్కలకి బాగా పట్టేలాగా చూసుకోవాలన్నమాట. చూసారు కదండి, కేజీకి 1 గిద్ద, 1 గిద్ద ఆవు పొడి, 1 గిద్ద కారము, 1 గిద్ద ఉప్పు అనమాట లెక్క 1 కేజీకి. అట్లాగే కేజీకి కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దానికి సరిపడా కొంచెం వెల్తిగా తీసుకున్నాను అనమాట. ఉప్పు తక్కువే వేసుకున్నాను. ఒకవేళ కావాలి అనుకుంటే నూనె వేసిన తర్వాత, మాగిన తర్వాత, అంటే కొంచెం మగ్గిన తర్వాత తర్వాత రోజు చూస్తాం కదా, అప్పుడు కొంచెం చూసుకొని సరిపోకపోతే అప్పుడు కలుపుకోవచ్చు. సాల్టే కదండి, కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా ఉప్పు, ఇట్లాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అండి, ఆయిల్ వేరుశనగ నూనె అండి. నూనె కేజీ ముక్కలకి 1/4 కేజీ నూనె సరిపోతుందండి. ఇప్పుడు నేను 2 కేజీల కంటే 2 కేజీలు కొంచెం తక్కువగా ఉంది కదా, కాబట్టి ఇప్పుడు 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగా పోయాలన్నమాట. నేను ఈ కప్పుతో తీసుకున్నాను. వేరుశనగ నూనె అండి, చూడండి. పావు కేజీకి దీంతో 2 గిన్నెలు, అంటే 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా డబ్బా ఉంది కదా, దానికి అంటే హాఫ్. ఇంత నూనె సరిపోతుందండి. ఇప్పుడు సరిపోకపోయినా ఒకవేళ ఇంకా ఆయిల్ కావాలి అనుకుంటే మగ్గిన తర్వాత రోజు కలబెడతాం కదా, అప్పుడు చూసుకొని ఇంకొక ఎక్స్ట్రా 100 గ్రాములు అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అయితే మళ్ళీ బాగోదన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకోవాలన్నమాట. అది చాలండి, బాగా ముక్కలకు పట్టి బాగా ఇంకా ఆయిల్ వస్తుంది కదా మార్నింగ్కి. గ్రేవీ కూడా సరిపోతుంది, ఎక్కువగానే ఉందన్నమాట. కొంచెము అందరికీ ఎంతో ఇష్టం కదా, సమ్మర్ వస్తే
సమ్మర్ కాకపోయినా మ్యాంగో పిక్కల్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి, చాలా ఇష్టపడతారు. ఆవకాయ, పప్పు, నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మేము కూడా ఇట్లా ప్రతి ఇయర్ పెట్టుకుంటామండి మామూలు తిట్టి. ఇలా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్న దాన్ని ఇట్లానే గిన్నెలో ఉంచకూడదు అనమాట. ఇట్లా స్టీల్ గిన్నెలో ఉంచితే ఉప్పు ఉంది కదా, ఉప్పు వల్ల స్టీల్ వాటిలో పెట్టకూడదు అంటారు కదా, అందుకని ఏదైనా సరే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని, లేదంటే గాజులు ఉంటాయి కదండి, వాటిలో పెట్టుకుంటే పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఆయిల్ ఇప్పటికి సరిపోయిందనమాట. రేపొద్దునికి ఇంకా మగ్గిద్ది అనమాట. ఇంకా మగ్గేసరికి తర్వాత రోజుకి బాగా ఆయిల్ అంతా కనపడుతుంది అనమాట. అప్పుడు మనం కావాలి అనుకుంటే 100 గ్రాములు, అంతకంటే ఎక్కువ వేయద్దు ఆయిల్, ఇంకా ఎక్కువ అయిపోద్ది. ఇదే చాలా అవుతుందండి, 1 ఇయర్ కంటే చాలా ఆయిల్ వచ్చింది అనమాట మగ్గేసరికి. ఇట్లా బాగా ముక్కలు పట్టి గ్రేవీ అంతా రావాలండి. చూడండి, కలుపుతుంటే ఎంతో నోరు ఊరుతుంది నాకైతే. చూడండి, దీన్ని ఒక ప్లాస్టిక్ బాగుంటుంది కదా బకెట్ అన్నమాట, దీంట్లోకి అడుగున కొంచెం ఆన్ చేయకపోతుంది, కొంచెం అట్లా అన్నమాట కలిపి ఇట్లా పచ్చడి పెట్టుకోవాలన్నమాట. మీరందరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి, ఇంత చిన్న అమ్మాయి పచ్చడి చేస్తుంది అనుకుంటారేమో. నాకు ఇంట్రెస్ట్ అండి కుకింగ్ వీడియోస్ అంటే, ఇట్లా పిక్కల్స్, ఇట్లా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా సరే చెయ్యాలి అనే ఇదనమాట, చేస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ ఏమీ లేదు కదా, ఇంకా రేపు మార్నింగ్కి వచ్చేసరికి ఆయిల్ అంతా బాగా వచ్చింది అనమాట. రోజు కలిదిప్పుతూ ఉండాలండి. బాగా 3 డేస్కి మామిడికాయ ముక్క అనేది మగ్గిద్ది అనమాట, అప్పుడు తినొచ్చు అనమాట. చూసారు కదా, ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పిక్కల్ ఆంధ్ర స్టైల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఎలా వచ్చిందో ఏంటో కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఓకే అండి, ఇది ఈరోజుకి ఎపిసోడ్. ఇంకా మీకు ఏమైనా అంటే ఎటువంటి అయినా కావాల్సినవి ఉంటే అడగండి, నాకు తెలిసి ఉంటే నేను చెప్తాను. ఇదండి మామిడికాయ పిక్కల్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కీప్ వాచింగ్ మై ఛానల్ సరస్వతి టాక్స్. ఓకే, బాయ్ అండి. సీ యూ నెక్స్ట్ వీడియో అండి.